మారక ముందు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఫేస్బుక్లో ఓపెన్గా ఉంటుంది. నేనే కొత్తగా చెప్పట్లేదు. ఆయన ఒక మీటింగ్లో చెప్తున్నారు, ప్రతి పాస్టర్ యొక్క టెస్ట్ అలా చెప్తున్నారు. నేను కూడా ఒక పాస్టర్ కూడా, నేను కూడా బీభత్సంగా తాగిపోతే నా మీద కూడా చేసుకుంటే గొడవలు తగ్గిపోవడం. కానీ ఈరోజు నేను పాస్టర్, నేను తాగనక సిగరెట్ తాగక నేను కూడా ఒకప్పుడు గుట్కా వేసుకున్నట్టు రోడ్లు అది ఏమన్నా తమాకు వేసుకొని బట్ ఈరోజు నేను చేయను. అది ప్రతి యూత్కి చెప్పేది అది. ఏమైనా తాగొద్దు అంటాను. ఒకప్పుడు ఎందుకు తాగలేకపోతున్నా, ఎందుకు మానలేకపోతున్నా అంటే నేను నా సాక్ష్యాన్ని ఉపయోగిస్తాను. అప్పుడు నేను కూడా ఉన్నాను, మా బైబిల్ చదువులు బట్టి నేను మానుకున్నాను. అట్లా ఆయన సాక్ష్యం చెప్పాడు అక్కడ. ఒకప్పుడు నేను అలా ఉండేటోని, కానీ యేసు ప్రభు వారి గురించి తెలిసిన తర్వాత బైబిల్ చదివిన తర్వాత తాగుడు బంద్ చేసి ఉన్నాను, డ్రగ్స్ బంద్ చేసి ఉన్నాను, చేతుల్లో బాంబులు పట్టుకుని తిరిగేవాడిని, ఆ బాంబులు కూడా వదిలేసి ఉన్నాను. ఇదైనా సాక్ష్యం అండి. ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడు మీ క్రిస్టియన్లో ఉన్నటువంటి ఎవరైతే బైబుల్ని ఫాలో అయ్యేటప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైసభలు పోతలేరు, వాళ్ళు అసలు ఏమీ చేస్తలేరు. బైబిల్ చెప్పేది ఎవరి ఇష్టం వాడు. ఇప్పుడు డాడీ చెప్తాడు, నాన్న